హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్. నేను మీ సిద్ధగౌని సుదర్శన్. ఇక 23 సంవత్సరాల క్రితం వీళ్ళ బంధువులు, తర్వాత అక్కడున్న భర్త, తర్వాత ఇక్కడున్న వాళ్ళ అన్న కొడుకులు, వీళ్ళందరూ కూడా భర్త కూడా వీళ్ళందరూ కూడా 23 సంవత్సరాల క్రితం అరెస్టు కాబడ్డారు. తర్వాత జైలుకి వెళ్ళిండ్రంట. కారణం ఏంటి అంటే బందిపోటు దొంగలు అని చెప్పేసి ఆ కారణం చేత వీళ్ళని జైల్లోకి వేసిందని చెప్తా ఉన్నారు. అయితే మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే అక్కడ లాస్ట్ చివరి ఉన్నాం. నీ పేరేం పేరమ్మా? అశోక. ఆమె భర్త అంటే ఆమె పెళ్ళైన 6 నెలలకే ఇప్పుడు ఈ దొంగతనం కేసులో ఇరుక్కొని వాళ్ళ భర్త అక్కడ అంటే జైలుకి వెళ్ళిపోయిందంట. అప్పటి నుంచి 23 సంవత్సరాల నుంచి మొత్తం పరిస్థితులు అంతా కూడా దారుణంగా ఉన్నాయని చెప్పేసి అంటే జైలుకి వెళ్ళిన తర్వాత కూడా ఒక ఇద్దరేమో మానసిక వికలాంగులుగా మారిపోయినరు. తర్వాత ఒకరు మెంటల్లీ అదే అట్లా అయిపోయిందంట. అయినప్పటికీ 23 సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని విడిపించట్లేదు వాళ్ళని. అంటే నిజంగా కూడా రాజీవ్ గాంధీ హత్య కేసుకు సంబంధించినటువంటి నిందితులను కూడా అక్కడ ఎవరైతే నేరస్తులు ఉన్నారో ఆ నేరస్తులను కూడా విడిపించినటువంటి పరిస్థితి ఉన్నది. కాకపోతే ఏంటంటే వీళ్ళు మరి తెలిసి చేసిండ్రా తెలియజేసిండ్రో తెలియదు కానీ 23 సంవత్సరాల నుంచి శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. 14 మంది జైలుకి వెళ్తే ఆ 14 మందిలో ఇప్పుడున్న మిగిలి ఉన్నది 6 మాత్రమే. ముగ్గురు బెయిల్ మీద పోయింది సార్. ముగ్గురు బెయిల్ మీద పోయిందంట. జీవోల పిల్లలు 2011 ఇంకా 6 ఉన్నారు. ఆ 6 విడిపించాలని చెప్పేసి కోరుతా ఉన్నారు వీళ్ళు. చెప్పు అసలు ఏం జరిగింది చెప్పండి సార్. చిన్నప్పుడు పెళ్లి అయితే సార్, చిన్నప్పుడు పెళ్లి అయితే మేము కలిసిమెలిసి ఉన్నాం సార్. కలిసిమెలిసి మాకు చిన్నప్పుడే తీసుకుపోయిండ్రు. మాకు మేము పని చేసేటప్పుడు చిన్నప్పుడు కలదానికి పోయినాం. అది కూలి పనికి పోయినాం సార్. కూలి పనికి పోతే కూలి పల్లిలో ఏమైంది సార్, అయితే కూలిపల్లిలో ఏమైంది అంటే సార్, ఇగో మరి చేస్తే కూలి పల్లిలో పట్టుకోపోయిండ్రు సార్. పట్టుకోపోతే ఎందుకు పట్టుకోపోయిండ్రు అట్లా పట్టుకుపోయిండ్రు సార్. అయితే కూలి పని చేసేటప్పుడు తీసుకుపోయిండ్రు సార్. ఎందుకు తీసుకుపోతున్నారు అంటే మా మీద బుల్లెట్ తీసుకొస్తున్నారు సార్ కొట్టడానికి. బుల్లెట్ తీసుకొచ్చి కొడుతున్నారు. మాకు ఎట్లా అంటే అట్లా కొడుతున్నారు సార్. మేము భయపడ్డాం సార్. భయపడ్డాం. ఇంకా మేము ఏం చేస్తాం సార్, పెద్ద ఇంకా ఆయన ఘాట్ వచ్చింది. ఎక్కడ నుంచి తీసుకోరు? మద్దూరు మండలం నుంచి సార్. మద్దూరు మండలం నుంచి తీసుకుపోయాను సార్. రాత్రి 4 గంటలకి వచ్చి ఎంతమందిని అరెస్ట్ చేసారు? అప్పుడు 7 మంది సార్ మొత్తం ఆర్డర్ చేసింది. దాని నుంచి ఒకడు జూ మీద వచ్చింది సార్. ఇప్పుడు 6 ఇక్కడ ఉన్నారు సార్, జైల్లో ఉన్నారు. అయితే రాత్రి ఇప్పుడు 4 గంటలకు వచ్చి ఏం చేసినా అంటే మేము పడుకున్నప్పుడు వ్యవసాయం పనిచేసినాం సార్. ఇంట్లో నుంచి తీసుకుపోయి మాకు ఒక 2-3 కిలోమీటర్ దూరం బండి ఆపి పడుకున్న నైట్ వచ్చి మా మోకానికి గుట్ట కట్టేసి కాల్చి కట్టేసి హ్యాండ్ తీసుకుపోయిండు. తీసుకుపోయి కదా మాకు ఏం తెలుసు సార్, అప్పుడు తెలుగు రాదు ఏం రాదు. వాళ్ళు ఏం చెప్పితే వాళ్ళు చెప్పిన వాళ్ళ ఇష్టం ప్రకారమే వాళ్ళు కేసు పెట్టింది సార్. ఒకరి మీద ఒకటి చాట్ చెప్పిన వాళ్ళు చెప్పకుండా కానీ మా మీద పేరు చెప్పినట్టు, మేము చెప్పిన వాళ్ళకి చెప్పినట్టు ఆ విధంగా కేసులు పెట్టింది సార్. కాదు ఇప్పుడు దొంగతనం కేసులు అయితే తక్కువ రోజులనే శిక్ష చేస్తారు, 6 నెలలు లేకపోతే 7. అది కాదు 23 సంవత్సరాలు వేయడానికి కారణం ఏంటి? వీళ్ళు ఏమైనా మర్డర్ గిట్లా చేసిండ్రు? అట్లా బందిపోటు దొంగలు అంటే యాక్చువల్ గా అంటే లాయర్ కి పెట్టినాం సార్ పైసలు. లాయర్ వాళ్ళు పైసలు తిన్నారు చేసిండ్రు. కరీంనగర్ తిన్నారు సార్, చేసిండ్రు పని మొత్తం విడిచిపెట్టిండ్రు. ఇంకా హైదరాబాద్ వాళ్ళు తిన్నారు చేసిండ్రు మొత్తం విడిచిపెట్టిండ్రు. ఇంకా ఢిల్లీ వకీలు ఆమె ఏం చేసింది, 30,000 దగ్గర మా దగ్గరకి వెళ్ళి తీసుకున్నది, తిన్నది మొత్తం. ఆమెనే మొత్తం ఇప్పటిదాకా ఫోన్ చేయకొచ్చింది, ఏం చేయకొచ్చింది. ఢిల్లీ వకీలు ఆమె హిందీ మాట్లాడుతుంది. అంతే. ఎప్పుడు వెళ్ళండి మీ భర్త? ఎప్పుడు వెళ్ళండు? అప్పుడే సార్ అదే కేసులో, ఇప్పుడు ఇదే కేసులో ఇంట్లోకి వెళ్ళే ఎన్ని రోజులకు పెళ్ళైన? ఎన్ని రోజులకు? 6 సంవత్సరాలకి సార్. 6 నెలలకి సార్. పెళ్ళైన 6 నెలలకి. పిల్లలు లేరు, ఏం లేదు సార్. అబ్బదం అస్సలకి అవ్వదమ్మా. ఇల్లు లేదు, జాగా లేదు, పిల్లడు జాగా ఉండే. పిల్లడు జాగా అమ్మేసి కూడా పెట్టేసిన వకీలకి కానీ బయట రాలేడు సార్. ఇప్పుడు నాది మెట్పల్లి సార్. మెట్పల్లి. కొరట్ల. మీది కోరట్లేనా? మాది బోధన సార్, ఏడపల్లి మండలం. అంటే అందరు ఒక్కూరు కాదు?
మరి వీళ్ళందరూ ఎట్లా కలిసి ఒక దగ్గర? ఫోన్లో కలిసినాం సార్. కాదు కాదు, అప్పుడు అప్పుడు ఊరు అంటే అందరు కలిసి ఎట్లా? చెప్పాయి కదా సార్, మా ఊరు తల్లిగారి ఊరు అటు బిచ్చుకుందా తల్లిగారి ఊరు ఇటు మెట్పల్లికి ఇచ్చిరు సార్. మెట్పల్లి మరి అత్తగారి ఊరు మా మెట్పల్లికి ఇస్తే లగ్గమై 6 నెలలకే ఇప్పుడు పిల్లట్లు తీసుకున్నాం మంచిగానే, గోడ కట్టి ఇది గుడిసె కట్టుకున్నాం సార్. అప్పుడు గుడిసెని మాకి గుడిసె కట్టుకున్నాం, అంత చేసినాం. ఇట్లా దొంగతనం అంతా జరిగింది సార్. అటు ఎక్కడో దొంగతనం చేసి అన్నంగానే మరి ఏమన్నా పేరు తీసుకున్నారు ఏం తీసుకున్నారు సార్. నా దగ్గరికి వెళ్ళి మా ఆయనకి కూడా పట్టుకోపోయారు పోలీసులు వచ్చి ఇంట్లోకి వెళ్ళి సార్. ఏమన్నా సరే పట్టుకోండి. ఇప్పుడు ఇప్పుడు ఏమని కోరుతున్నావు? ఇప్పుడు నీదేందమ్మా? ఇప్పుడు ఏం కోరుకుంటున్నాం అంటే సార్ ఒక మాట ఒక మాట, ఇప్పుడు ఇంత చేసినాం సార్, ఇంత కలకల అనిపించకొచ్చింది మాకు. గవర్నమెంట్ వాళ్ళకి ఇంత ఘోరం అనిపించకొచ్చింది. అన్నం తినకుండా చేయకుండా కాళ్ళు నొస్తున్నాయి సార్. తిన్నప్పుడు నడుచుకుంటూ పోతున్నాం, అంతా చేస్తున్నాం. గవర్నమెంట్ ఇప్పుడు మేడం ఆమె ఇప్పుడు క్షమాభిక్ష పెడితేనే మంచిది, లేకపోతే మా సాగు చూస్తారు. మరి నువ్వు మాట్లాడమ్మా. గవర్నమెంట్ క్షమాభిక్ష పెట్టాలని కోరుకుంటున్నాను. చెప్పు, నువ్వు చెప్పు. చూస్తున్నాం సార్, మేము మాకు ఇల్లు లేదు, జాగా లేదు ఏం సార్. చిన్నప్పటి కూలి కాదు, నిజంగా మరి బందిపోటు దొంగలేనా వాళ్ళు? లేదు సార్, చేసిన వాళ్ళు పారిపోయారు సార్. చేసిన వాళ్ళతో వీళ్ళు ఎందుకున్నారు అంటున్నారు? వీళ్ళు పేర్లు తీసుకున్నారు సార్, పేరు తీసుకున్నారు సార్, పేరు తీసుకున్నారు సార్, పేరు తీసుకున్నారు సార్. బందిపోటు దొంగలు ఎవరు మరి? కొందరు 4-5 చచ్చిపోయారు సార్, కొందరు పారిపోయారు సార్. ఉన్నోళ్ళ 6 పట్టుకుపోయారు సార్. ఇప్పుడు మామ కొడుకులు ముగ్గురు, అన్న కొడుకులు 3, సార్. మామ కొడుకులు అయ్య కొడుకులు అంటున్నారు. మరి మీరు వేరే వేరే ఊరు అంటారు కదా, మీరు అంటున్నారు, వీళ్ళు పిలుచుకుంది అంటున్నారు. ఇంకో సార్ కొట్టి పంపించిండ్రు సార్. పోలీసులు కొట్టి పంపిస్తే మేము ఏం చేసినాము, గుడిచెలు తీసేసి మెట్పల్లికి ఆమె మెట్పల్లి కాడ ఉంటది, అలా అమ్మ దగ్గర ఉన్నది సార్. మేము ఒడ్డపల్లికి వచ్చినాం సార్. ఒడ్డపల్లికి వచ్చినాం. మా తలరాత మంచి లేదు, ఒడ్డపల్లికి వచ్చినాం. మంచి లేకపోతే మా అత్తకు చూసుకునేది ఎవరు లేరు, నేను ఒకదాన్ని చూసుకుంటే అయితే మొన్న దాకా కిడ్నీలు ఖరాబ్ అయినాయి. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది కిడ్నీలు ఖరాబ్ అయిపోయి రాకొచ్చింది. మా అత్తది కిడ్నీలు ఖరాబ్ అయిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు దగ్గర ఇప్పుడు ఏం కోరుకుంటున్నా అంటే సార్, ఒకటే రివేజ్. ఎందుకంటే ఇప్పుడు క్షమాభిక్ష పెట్టుకుంటాను అన్ని కోరుకుంటున్నాను సార్. మాట్లాడు సార్. మేము ఒకటే సార్ గవర్నమెంట్ కోరుకుతున్నది, గవర్నమెంట్ మేము కోరుకుంటున్నది ఒకటే సార్. మేము తెలియక చేసిన తప్పులు సార్, మా వాళ్ళు చేసిన కావచ్చు. కానీ ఎంతో మంది నర్సులు జైలు నుంచి విడుదల అవుతారు, పెద్ద కేసులు మాకు ఎంతో మంది వచ్చి విడుదల అవుతారు సార్. కానీ చిన్నది ఏంటిది అంటే మాకు కమ్యూనికేషన్ లేదు, ఎవరు మాకు సపోర్ట్ లేదు. మేము ఎవరి దగ్గర పోవాలన్నా ఎవరి దగ్గర పోవాలన్నా మాకు తెలియదు సార్. ఎవరు గవర్నమెంట్ దగ్గర పోవాలన్నా, ఎవరు ఎమ్మెల్యే దగ్గర పోవాలన్నా, ఎవరి దగ్గర మాకు పోలీసు తెలియదు. ఒకటి ఏంటంటే మాకు గవర్నమెంట్ ఏం ఫెసిలిటీస్ కల్పించిందంటే, మేము పేర్ల పార్ల మీద పోయి మా వాళ్ళు సకలంలో పోయి తిరిగి చేస్తాను. ఇప్పటికే 4-5 సార్లు అంటే ఒక్కొక్కటి 8 వచ్చింది ఎప్పుడన్నా వచ్చింది సార్. వచ్చిండ్రా? మరి వచ్చినప్పుడు ఏమన్నారు? పేర్లపై పోయింది. ఇప్పుడు గవర్నమెంట్ తో మాట్లాడదామంటే అప్పుడు అవకాశం లేకుండా సార్. అంటే అప్పుడు మొన్న ఒకసారి పోయేసిండు, పోతే అప్పుడు ఎలక్షన్ టైంకి. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు హోంశాఖలో ఉన్నాయి సార్, పేపర్లు ఉన్నాయి. అయితే మేము అంటున్నాం అంటే ఇప్పుడు క్షమాభిక్ష పెడతాను కదా గవర్నమెంట్, మరి ప్రతిసారి క్షమాభిక్షలో మా క్షమాభిక్ష పెట్టి ఆగస్టు 15కు విడుదల చేయాలని కోరుతున్నాం. ఎప్పుడు క్షమాభిక్ష పెట్టినా కానీ సార్, ఇప్పుడు వాళ్ళకన్నా రేపన్నా క్షమాభిక్ష పెడితే కదా దానిలో మా పేరు వచ్చేటట్టు చేయండి సార్ అని మేము కోరుతున్నాం సార్. మా కుటుంబ సభ్యులు చాలా సఫర్ అయిపోతాను. పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు సార్, ముసలి అయితే పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు ఉన్నారు సార్, మళ్ళీ చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ముసలి అయితే చాలా మంది మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఇబ్బంది పడతాము. ఇప్పుడైనా గవర్నమెంట్ మా పైన దయచేసి ఈ సోషల్ మీడియా ఎప్పుడైనా మా గవర్నమెంట్ కొద్దిగా మా దగ్గర కరికరించి మా వాళ్ళకి బయట విముక్తి కల్పించాలని మేము కోరుతున్నాం సార్. అదే సార్ మేము కోరుకునేది. అయితే తెలియకో తప్పు చేసిండ్రు, 100% తప్పు చేసిండ్రా లేకపోతే వాళ్ళకు ఆరోపించబడ్డరా తెలియదు. కానీ మొత్తం మీద వాళ్ళైతే జైలు జీవితం అనుభవిస్తున్నారు. 23 సంవత్సరాల నుంచి జైల్లోనే ఉంటున్నారు. కాబట్టి
గత ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేసినాం, కనీసం పట్టించుకోలేదు. కాకపోతే ఈ ప్రభుత్వమైనా ఈసారి ఈ ఆగస్టు 15కు క్షమాభిక్ష పెట్టేసి వాళ్ళని అంటే సత్ప్రవర్తన కింద వాళ్ళని వదిలేయని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేనా? అంతే సార్, అంతే సార్. మాకు ఒకసారి మోక్షం కల్పించారు సార్. మేము కూడా సహజీవనం వల్ల మంచి బయట అందరితో పాటు అంటే సహజీవనం బయట పోయిన సార్ మేము బతాం సార్, అందరితో పాటు బతుకుతామంటారు. అంతే సార్. అలాగే మా కుటుంబ సభ్యులతో మేము కూడా ఇల్లు మంచిగా లేదు, ఉంటాం జాగా సార్. లేదు, ఏం లేదు సార్, అన్ని అమ్ముడుపోయింది సార్. సార్, కడుపుకి పని చేసుకొని బతుకుతుంది. ఇది వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తర్వాత హోంశాఖ కూడా దీనిపైన సరైన నిర్ణయం తీసుకొని వాళ్ళని విడుదల చేసేసి వాళ్ళు పెళ్లిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, కాబట్టి వాళ్ళకు విడుదల చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు.